శబరిమల అయ్యప్ప ఆలయంలో ద్వారపాలకుల విగ్రహాలకు బంగారు పూత పూయడంలో జరిగిన అవకతవకల కేసులో సీనియర్ అధికారిని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తొలగించింది. డిప్యూటీ దేవస్థానం కమిషనర్ బాధ్యతల నుంచి బి మురారి బాబును తప్పించిన బోర్డు కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. 2019లో ఆలయ పరిపాలనా అధికారిగా ఉన్నప్పుడు ద్వారపాలక విగ్రహాలను రాగిపూత పూసినవిగా పేర్కొంటూ శబరిమల కార్యనిర్వాహక అధికారికి తప్పుడు నివేదికను అందించారని వివరించింది. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని ఆలయ తంత్రుల అభిప్రాయం తర్వాతే నివేదిక తయారు చేసినట్లు మురారి చెబుతున్నారు. అవి నిజంగా రాగి పలకలేనని, అందుకే వాటికి పూత పూయాలని ఆదేశించారని, తన నివేదిక సరైందేనని మురారి వివరించారు. కాగా ఈ కేసు దర్యాప్తు కోసం సిటీ ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. బంగారు పూత కోసం ద్వారపాలకుల విగ్రహాల తాపడాలను చివరిసారిగా 2019లో తొలగించారు. తర్వాత వాటి బరువు 4.5 కిలోలు తగ్గడం ఈ వివాదానికి కారణమైంది. దీనిపై కేరళ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పతనంతిట్టలో ఆలయ బోర్డు ఆఫీసును యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.